హాయ్, నా పేరు మర్సీ మార్గరెట్. పుస్తకం హస్తభూషణం అని అంటారు. అంటే చేతికి వేసుకునేటువంటి భూషణం లాంటిది అని. అలాగే ఇంకో సామెత కూడా తెలుసు మనకి. చినిగిన చొక్కా అయినా తొడుక్కో, కొత్త పుస్తకం కొనుక్కో అని మనం వింటా ఉంటాం. అయితే ఇప్పుడు చినిగిన చొక్కాలు తొడుక్కునే అంతగా లేకపోయినా కూడా పుస్తకాల్ని కొనాలి, పుస్తకాన్ని చదవాలనేటువంటి సంస్కృతి పెరుగుతూనే ఉంది. అది మనల్ని ఇంకా ముందుకు నడిపిస్తూనే ఉంది. ఇదే ప్రాంగణంలో కోటి దీపోత్సవం జరిగినప్పుడు చాలామంది తండోపతండాలుగా వచ్చింది చూసే ఉంటాం. అలాగే ఈ పుస్తక మహోత్సవం కూడా ఇది కోటి పుస్తక మహోత్సవం అని మనం అనొచ్చు. ప్రతి పుస్తకం వెలుగునిస్తుంది. ప్రతి పుస్తకం కూడా చీకటిలో నుంచే దాటిస్తుంది మనల్ని. అలాంటి మంచి పుస్తకాల్ని చదవడం ద్వారా మనల్ని మనం సంస్కరించుకుంటాం. మంచి పుస్తకం మనల్ని మంచి మనుషులుగా తయారు చేస్తుంది. మంచి మనుషులు మంచి సమాజాన్ని తయారు చేస్తారు. మంచి సమాజం ఎప్పుడు కూడా శ్రేయస్కరంగా ఉంటుంది. సో ఈ 38వ పుస్తక మహోత్సవానికి మీరు కూడా రండి. నా పుస్తకాలు మాటల మడుగు, కాలం వాలిపోతున్న వైపు, డియర్ జిందగీ, అలాగే నా కొత్త పుస్తకం యుద్ధకాలపు శోక గీతం కూడా ఇక్కడ పుస్తక మహోత్సవంలో అవైలబుల్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.